ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు అయితే శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం। ఈ ఏరియా వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2। మరి ఈ ఆలయం దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఈ ఆలయం గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తున్నారు। కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇంకా ఏవేవో చాలా చెప్తున్నారు। మరి అది ఎంతవరకు నిజమో దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। నమస్తే అయ్య గారు। నమస్కారం అమ్మ। మీ పేరు? నా పేరు బాలాంజనేయ శర్మ। ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తున్నారు కదా, ప్రత్యేకత ఏంటి మరి? ప్రత్యేకత అంటేను ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా వెలిసిండు స్వయంభూ। ఇక్కడ స్థానబలం కూడా బాగుంది। ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క కోరికలు కానీ కోరికలు తీరేటువంటి పరమ విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు। ముఖ్యంగా దక్షిణముఖంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి కాబట్టి మన గ్రహ బాధలు ఉన్నా కానీ జాతక రీత్యా కానీ ఎటువంటి దోషాలు ఉన్నా పోతే స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఇక్కడికి వస్తుంటారు। జనరల్గా స్వయంభూ ఎవరు ప్రతిష్ట చేసింది కాదు। మేము 35 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న గది ఉండే, ఇక్కడ అన్ని గుట్టలు ఉండే। సరే దేవాలయం స్టార్ట్ చేద్దామని చెప్పేసి వస్తే మాతో పాటు ఏపీ జితేందర్ రెడ్డి గారి మదరు, తర్వాత అట్లూరు సుబ్బారావు గారు, నాగేశ్వరరావు గారు ముగ్గురు భక్తులు ముందుకు వచ్చేసి మనం దీన్ని డెవలప్ చేద్దామని చెప్పి అన్నారు। వాళ్ళతో పాటు నేను ఉన్న 35 సంవత్సరాల నుంచి ఉన్నా, మాకు బాగానే ఉంది। ఇక్కడ వచ్చిన భక్తులను కూడా చూస్తున్నా, వాళ్ళు కూడా చాలా ఉన్నత స్థితిలో ఉండి పైకి వచ్చినటువంటి వాళ్ళే కనపడుతున్నారు। తర్వాత ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పంచమి రోజు వార్షికోత్సవం చేస్తాం, సంప్రోక్షణ రోజు। అంటే అయ్యగారు వచ్చి 35 సంవత్సరాలు అయింది, అంతకుముందు భక్తులే పూజలు చేసుకునేటువంటి వాళ్ళు। అందుకని మేము చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు మేము సంప్రోక్షణ చేసినాం కాబట్టి దాన్ని వార్షికోత్సవంగా తీసుకొని ప్రతి చైత్ర శుద్ధ పౌర్ణమి అంటే శ్రీరామనవమి కన్నా 4 రోజుల ముందు వార్షికోత్సవం చేస్తాం। దాని తర్వాత సీతారామ కళ్యాణం చేస్తాం శ్రీరామనవమి రోజు। ఆ రోజు అన్నదానం ఉంటుంది, భక్తులందరినీ కూడా పార్టిసిపేట్గా మాట్లాం। తర్వాత హనుమాన్ జయంతి చేస్తాం, హనుమత్ విజయం చైత్ర శుద్ధ పౌర్ణమికి। దాని తర్వాత వైశాఖ బహుళ దశమి మళ్ళీ హనుమాన్ జయంతి చేస్తాం। తర్వాత ఇక్కడ గణపతి నవరాత్రులు కూడా చేస్తూనే ఉంటాం। అన్నదాన కార్యక్రమాలు కూడా యథావిధిగా నిర్వర్తిస్తుంటాం। ఇక్కడ ప్రతి శనివారం తమలపాకు పూజ చేయించుకుంటారు కదా, ఎందుకు మరి ప్రత్యేకత ఏంటి? శనివారానికి అధిపతి ఎవరు? శని। అయితే ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తే అభయం అంటే ఎంత బాధపడేవాడు కష్టపడేవాడు వచ్చినా కానీ వారికి కావాల్సినటువంటి అభయం దొరుకుతుంది। కాబట్టి ఆంజనేయ స్వామికి శనివారం రోజు సింధూరము ఆకులతోటి కనుక పూజ చేస్తే చాలా సంతుష్టుడు అవుతాడట। ఆ భక్తులకు ఉన్నటువంటి గ్రహ బాధలు తీసేస్తారని చెప్పేసి శనివారం వస్తారు। ముఖ్యంగా కూడా మన హిందువులలో ఎవరైనా కానీ శనివారం అనేసరికి దాన్ని ప్రత్యేకంగా చూస్తారు।
ఆంజనేయ స్వామి కోవిలకి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామి కోవిలకి వెళ్ళడము చేస్తుంటారు. చాలా మంది తెలియకుండానే ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకుంటారు కదా. అప్పుడు శని శని వచ్చేసింది మనకి అని ఏదేదో బాధలు పడుకుంటా, ఏదేదో గ్రహాలు అవి అవి అన్ని చేస్తూ ఉంటారు కదా. మరి ఆ దోషాలు పోవడానికి ఏం చేయాలి? ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకుంటే శని మన దగ్గర రాడు. శని అనేటువంటిది దుష్టుడు కాదు, ఆయన గ్రహము, ఆయన డ్యూటీ ఆయన నిర్వర్తిస్తుంటాడు. ఆంజనేయ స్వామి పాద నమస్కారం ఎందుకు చేయరు అంటే ఆంజనేయ స్వామిది అనంతమైనటువంటి రూపం. ఆయన సముద్ర లంఘనం చేసినప్పుడు సముద్రాన్ని దాటే ముందు కనుక చూస్తే ఏమైంది అంటే కింద ఉన్నటువంటి వానరులందరూ కూడా బట్టన వేలంతా కనపడ్డారట. అంటే అంత పెద్ద పర్సనాలిటీ, అంత పెద్ద రూపంలో ఉన్నటువంటి వల్ల మనం కనపడమని చెప్పేసి నిల్చొని నమస్కారం చేయమని చెప్తారు. ఆంజనేయ స్వామి పాదాలంటే శని వచ్చి ఏం పట్టుకోడు. శనివారమే కాకుండా మంగళవారం కూడా ప్రత్యేకంగా పూజిస్తారు కదా. మరి మంగళవారానికి కుజుడు అధిపతి, కుజుడు కుటుంబకారకుడు కాబట్టి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిదే. ఎక్కువ మంది భక్తులు అయితే మంగళవారాన్నే పూజిస్తారు కదా. అవును. ఒకవేళ ఆంజనేయుని మాల వేసుకున్నా కానీ మంగళవారమే చూస్తారు. మంగళవారం శనివారం చూస్తారు. మంగళవారానికి కుజుడు అధిపతి, శనివారానికి శని అధిపతి. ఈ ఇద్దరు కనుక బాగుంటే లైఫ్ బాగుంటుంది అందరికీ. అందుకని చెప్పేసి అన్ని ఈయన హరిహరులకు ప్రీతికరమైనటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఇటు శివుడికి ఇష్టమే, విష్ణువుకి ఇష్టమే. ఈయనకు దండం పెట్టేస్తే ఇద్దరు సంతోషపడిపోతారు, వాళ్ళిద్దరికి నమస్కారం చేస్తే ఈయన సంతోషపడిపోతాడు. అందుకని చెప్పేసి ప్రీతిపాత్రమైనటువంటి వాడు ఇద్దరికి. ఇక్కడికి భక్తులు బాగానే మంది వస్తున్నారు కదా, మరి వాళ్ళ కోరికలు నెరవేరాయని మీకు ఎప్పుడైనా చెప్పారా? చాలామంది అంటుంటారు. అయితే కోరికలు అంటే నేను 40 రోజులు ప్రదక్షిణాలు చేస్తున్నాను, నేను ఈ కోరిక పెట్టుకొని తిరుగుతున్నాను, ఈ కోరిక నెరవేరుతుంది అని చెప్పి గట్టి దృఢ సంకల్పంతో చేసి తర్వాత ఆ కోరిక నెరవేరలేదనుకోండి డిసప్పాయింట్ కారు ఇక్కడ. ఎందుకంటే మనం ఆయనకి బిడ్డలతో సమానం. మనకి ఏదైతే మంచి అవుతుందో అది ఇస్తాం. మన చిన్నపిల్లలు చాక్లెట్లు అడిగితే ఇస్తాం, బిస్కెట్లు అడిగితే ఇస్తాం, కానీ వేరే అయితే అడిగితే ఇవ్వం కదా, ప్రాణాంతకమైనవి. అట్లాగే భగవంతుడు కూడా మనకు అది మనం కోరుకున్నటువంటిది మన జీవితానికి సవ్యమైంది అంటే కంపల్సరీ నెరవేరుస్తారు. తర్వాత తెలుస్తుంది అయ్యో నాకు అందుకనా ఇప్పుడు నాకు కోరిక నెరవేరలేదు అని చెప్పేసి. కానీ మంచి స్థితిలో ఇస్తారు స్వామిని నమ్ముకోవాలి. ఇంకా ఆడవారైతే హనుమాన్ది ఇట్లా మెడలో వేసుకుంటారు కదా, ఆ బిల్ల వేసుకోవద్దు అంటారు. ఎందుకు వేసుకోవద్దు మరి? ఆయన బ్రహ్మచారి అని వేసుకోవద్దు అంటారు. ఆంజనేయ స్వామికి పెళ్ళయింది అంటారు కదా. ఆంజనేయ స్వామి భార్య సువర్చల, సూర్యుడి కూతురు. సూర్యుడు ఆంజనేయ స్వామి గురువు. అయితే సువర్చలను పెళ్లి చేసుకోవాలంటే అస్ఖలిత బ్రహ్మచారి అయి ఉండాలట. ఏ దేవతలలో ఎక్కడ చూసినా కానీ హనుమకు మెచ్చినటువంటి వాడు కాదు. గురుదక్షిణ కింద సువర్చల్ని పెళ్లి చేసుకున్నాడు, కానీ హృదయంలో పెట్టుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు బ్రహ్మచారి అనే చెప్పాలి. బ్రహ్మచారి అనే చెప్పాలి. మరి పెళ్ళయింది అంటున్నారు. పెళ్ళి అయింది, అదే పెళ్లి చేసుకుని హృదయంలో పెట్టుకున్నాడు. ఆయన ఐహికమైనటువంటి సాంసారిక వాంఛల కొరకు చేసుకోలేదు, తెలియలేదు. ఆయన హృదయంలోనే ఉంటుంది. ఎక్కడ సువర్చల ఫోటో ఉంటుందా? ఉండదు. ఆంజనేయ స్వామి ఫోటో మాత్రమే ఉంటుంది. పెళ్ళైన బ్రహ్మచారి అంటారు. అయితే పెళ్ళైన బ్రహ్మచారి అనే చెప్పాలి. ఆయన గురుదక్షిణ అప్పుడు సూర్యుడి దగ్గరికి వచ్చేసి నవవ్యాకరణ పండితులు ఎవరయ్యా అంటే బ్రహ్మ, గణపతి, తర్వాత ఆంజనేయ స్వామి దేవుళ్ళలో చెప్పుకుంటే. మరి అంత విద్యకి ఎక్కడి నుంచి సూర్యుడు, అంత విద్య ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుని గురువుగా చెప్పమంటే నేను ఒక దగ్గర ఉండనే చుట్టూరు తిరుగుతూనే ఉంటా అంటే విశ్వరూపంతో సూర్యుడు ఎటు గమనిస్తే అటు తల తిప్పుకుంటూ అవన్నీ నేర్చుకున్నాడట నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి. బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత ఆజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామిని కనుక స్మరణ చేసుకుంటే చక్కటి బుద్ధి ఇస్తాడు, బలం ఇస్తాడు, యశస్సు ఇస్తాడు, వాక్శుద్ధి ఇస్తాడు. తర్వాత అన్నిటికైనా ముఖ్యమైనది లేచితనం. ఆయన కనుక గుర్తు చేసుకుంటే సోమర్తనం అనేటువంటిది ఉండదు. రేపు చేసే పని ఈరోజు చేసేయాలంటాం, ఉత్సాహంగా ఉంటాం. ఇంకా ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామి అని కూడా అంటారు కదా, మరి అది ప్రత్యేకత ఏంటి? ఈ ప్రత్యేకత మైరావణ కథలోకి వెళ్తే వస్తుంది. ఆంజనేయ స్వామిది, పంచముఖ ఆంజనేయ స్వామిది. అయితే యాక్చువల్గా ఇంకో విషయం కూడా ఏం చెప్తారంటే చూడమని ఇచ్చినప్పుడు సీతాదేవి అమ్మ రామ్మ ఇక్కడ ఎందుకుంటావు, నేను కాసేపట్లో తీసుకొని రాముడి దగ్గరికి తీసుకెళ్తా అంటే పోవారమ్మా కోతి లక్షణాలు పోగొట్టుకోలేదు, నన్ను ఎట్లా తీసుకెళ్తాం అనుకుంటాను, నేను చూస్తే ఇంత చిన్న రూపం అంటే అప్పుడు విశ్వరూపం చూపెట్టేసేస్తాడు. అది ఇది చెప్తారు. మనము మన వాళ్ళకి గ్రహ బాధలు ఏమన్నా ఇబ్బందులు
కార్యోన్ముఖుడైనప్పుడు జయం కలగాలంటే సుందరాకాండ పారాయణం చేయమని చెప్తారు. ఇవన్నీ మన మనసుకు సంబంధించినటువంటివి. ఈ రామాయణంలో ముఖ్యంగా 6 అధ్యాయాలలో సుందరాకాండ ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే రావణుడు సీతను ఎత్తుకొని వెళ్ళిండు, ఎక్కడో లంకలో పెట్టేసిండు 100 యోజనాల సముద్రాల అవతల. ఇక్కడెక్కడో కిష్కిందల రాముడు సీతమ్మ తల్లి గురించి వెతుకుతున్నాడు. అంటే 2 హృదయాలు అక్కడ పరితపిస్తున్నాయి. రాముడు వచ్చి నన్ను తీసుకెళ్తాడో లేదో అనేటువంటి భావం ఒకవైపు, సీతమ్మ వస్తుందో రాదో ఇంతేనా అని ఈయన బాధ ఒకవైపు. ఈ ఇద్దరు బాధలు తీర్చడానికి ఆయన సముద్రోల్లంఘన చేసి సీతాదేవిని చూసి ఆ విషయాన్ని మళ్ళీ రాముడికి చెప్తాడు. సుందరాకాండ అంటే దాన్ని అంతర్లీనంగా ఏమర్థం చేసుకోవాలి అని అంటే, ఏదైనా కార్యోన్ముఖమైనప్పుడు వెనుకకు పోకుండా మనం సాధన చేస్తూనే ఉండాలి. ఆ సుందరాకాండ పారాయణం చేస్తే అట్లా జయం కలుగుతుంది. అట్లా 2 హృదయాలను ఆనందింపజేశాడు. ఇక్కడ రాముడి హృదయాన్ని సీతాదేవి ఆచూకీ చెప్పి, సీతమ్మ తల్లికి రాముడు వస్తున్నాడు, రాముడిని జయిస్తాడని చెప్పి ఆమె హృదయాన్ని ఆనందపరిచింది. కాబట్టి సుందరమైన కాండ. దాన్ని మొత్తం హనుమతి లీలావైభవం ఉంటుంది. అది చదువుకుంటే ఇంకా బాగుంటుంది. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు హరీష్. ఇక్కడికి ఎప్పటి నుండి వస్తున్నారు? నేను ఒక 15 ఇయర్స్ నుండి వస్తున్నాను. 15 ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా, మీరు అనుకున్న కోరికలు నెరవేరాయా మరి? నెరవేరినాను. అంటే మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి వస్తే ఇట్లా జరుగుతుంది, మంచి జరుగుతుంది అని? ఎవరు చెప్పడం అని కాదు, ఒక్కసారి వచ్చిన తర్వాత మంచి జరిగితే ఇంకా అందరు వస్తారు కదా, అట్లనే వస్తారు. 15 ఇయర్స్ నుంచి మీకు మళ్ళీ అంటే ఏం అప్ అండ్ డౌన్స్ ఏం కాలేదు, అంతా మంచిగా జరుగుతూనే ఉన్నదా? అంతా మంచిగానే జరుగుతుంది. నమ్మకం, దేవుడి పైన నమ్మకంతో వస్తాం. అంటే ఎవ్రీ వీక్ వస్తారా, ఎవ్రీ డే వస్తారా? ఎవ్రీ వీక్ సాటర్డే. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? యాదగిరి. మీరు ఇక్కడికి ఎప్పటి నుండి వస్తున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి వస్తాను మేడం. మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది అని? ఒకసారి చూశాను, ఇక్కడ వచ్చి చూస్తే మంచి జరుగుతుంది ఈ టెంపుల్కి వస్తా అంటే నేను కూడా వచ్చాను. నాకు అప్పటి నుంచి మంచి జరిగింది కాబట్టి నేను వస్తున్నాను మేడం. అంటే ప్రత్యేకించి ఇక్కడికి రావడానికి? ఇక్కడే నాకు మంచిగా అనిపించింది అమ్మ. చూస్తే చెప్పారు పబ్లిక్ ఈ టెంపుల్కి వస్తే మంచిగా ఉంటుందని చెప్తే నేను వచ్చాను. ఈ పక్క ఎల్వి ప్రసాద్కి వచ్చాను, వచ్చి అందులో ఈ టెంపుల్కి వస్తే మంచిగా అవుతుందంటే వచ్చాను మేడం. ఎవ్రీ డే వస్తారా, ఎవ్రీ వీక్ వస్తారా? మంగళవారం నాడు లేకపోతే శనివారం నాడు వస్తాను మేడం. ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం పక్కా వస్తాను. అంటే దేవునికి ప్రత్యేక రోజుల్లో మీరు వస్తారు? వస్తాను మేడం, ప్రత్యేక రోజులు వస్తాను. అసలు మిస్ కాకుండా కంపల్సరీ వస్తారా? కంపల్సరీ వస్తాను మేడం, మిస్ ఏం కాను. నమస్తే అంకుల్. చెప్పండి. మీ పేరు? నా పేరు జగదీష్ అండి. నేను సెకండ్ ఉంటాను. మా మిసెస్ హైటెక్ సిటీలో జాబ్ చేస్తుంది. నేను డైలీ డ్రాప్ చేసి రిటర్న్ వెళ్తుంటాను. ఒకసారి వెళ్దాం ఈ టెంపుల్కి, అసలు ఏంది ఒకసారి అని చూద్దామని వచ్చాను. మళ్ళీ రెగ్యులర్గా వస్తున్నాను. ఒకరోజు నాకు చాలా ఇబ్బంది ఉండే, మా షాప్ ఓనరు రెంట్ కట్టకపోతే కాల్ చేయమని, సరే మొక్కుదామని వచ్చేసి మొక్కినాం. ఆ రోజు అనుకోకుండా విపరీతమైన బిజినెస్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు నుంచి డైలీ వస్తున్నాను. అది నాకు జరిగింది ఈ విషయం. ఇక్కడ ప్రతిరోజు వస్తారు అయితే? డైలీ వస్తానండి. ఇంకా ఇంకేమేమి కోరికలు నెరవేరాయి మరి మీకు? అప్పటి నుంచి నేను కొద్దిగా అప్గ్రేడ్ అయ్యాను, చాలా బాగున్నాను. ఇప్పుడు నేను హ్యాపీ ఉంది. అందరూ వచ్చి ఇక్కడ మొక్కితే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. చూశారు కదా భక్తులు ఎలా వస్తున్నారో, వారి కోరికలు నెరవేరాయని. అలాగే స్వామివారిని ప్రతిరోజు దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ వస్తున్నారు. చాలా దూరంలో ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు అని కాకుండా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి శనివారం, మంగళవారం అయితే చాలా మంది ఉంటున్నారు. పూజారి గారు కూడా చెప్పారు కదా, చాలా మంది కోరికలు నెరవేరాయి అని. మరి మీకు కూడా ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అంతా మంచి జరుగుతుంది.